డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అంటే ఆయన సినిమాలో హీరోలకే కాదండి, పూరి జగన్నాథ్ గారికి కూడా అదే లెవెల్లో ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తారు, ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒక చిరునవ్వుతో వాటన్నిటిని ఎదిరించి నిలబడి సక్సెస్ అయించి అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారు సక్సెస్ అవ్వాలని ఆ కోరుకునే వల్ల నేను కూడా ఒకడిని. స్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ వస్తుందని కానీ డబుల్ స్మార్ట్ ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ కొత్త స్టోరీ, కొత్త ట్విస్టులు, ఒక డిఫరెంట్ స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేస్తే మనకంటే ఫూల్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత అదే పందాలో సీక్వెల్ వస్తుందంటే అది కూడా ప్రీవియస్ మూవీ లాగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు డబుల్ స్మార్ట్ సేమ్ స్మార్ట్ శంకర్ లాగా అనిపించింది. కానీ పాయింట్ ఏంటంటే మనకు సినిమా చూస్తున్నా సేపు బోర్ కొట్టిందా లేదా. నాకైతే అలా ఫ్లోలో వెళ్ళిపోయిందండి సినిమా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ సినిమాకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు, కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. బడ్జెట్ కాపాడడానికి చేసిన లొకేషన్స్ లో మళ్ళీ సీన్లు తీస్తున్నారు, వాడిన కార్లే మళ్ళీ వాడుతున్నారని క్లియర్ గా అర్థమైపోతుంది. అలాగే ఆలీ కామెడీ ట్రాక్ కొన్ని సీన్లు వర్కౌట్ అయ్యి అక్కడక్కడ కొన్ని సీన్లు వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ కూడా కొన్ని పాటలు బాగున్నాయి, కొన్ని పాటలు బాగాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కిట్ అయితే ఓకే. బట్ నేను చెప్తున్నా కదా, మీరు పెట్టిన 150, 200, 300 టికెట్ కి పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ చాలా అనుకుంటే మాత్రం మీకు మూవీ బాగానే అనిపిస్తుంది. అలా కాకుండా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, ఒక గొప్ప సీన్స్, గొప్ప స్టోరీ లైన్, గొప్ప ట్రాక్ అన్ని కావాలనుకుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. సో మీ ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకొని పూరి జగన్నాథ్ తన ఎర్లియర్ మూవీ స్టైల్లో ఇది కూడా తీశాడు, కొత్తగా ఏం చూడరు, కానీ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ చూస్తారనుకుంటే మాత్రం మూవీ సాటిస్ఫై అవుతుందండి మీరు పెట్టిన డబ్బులకి. నా రిక్వెస్ట్ పూరి జగన్నాథ్ గారికి ఏంటంటే, పూరి జగన్నాథ్ అంటే ఒక సెన్సేషన్. ఆయన తీసిన సినిమాలు, ఆయన క్రియేట్ చేసిన హీరో క్యారెక్టరైజేషన్స్, హీరోకి ఇచ్చిన మ్యానరిజమ్స్ ఇవన్నీ మామూలుగా ఉండవండి. అలాంటి రేంజ్ ఉన్న పూరి జగన్నాథ్ గారు ఈ మధ్యన అన్ని సినిమాల్లో ఒకే ఫార్మాట్, హీరోకు లేనోడు, విలన్ ఒక బ్యాంకాక్ లో ఒక డాను మాఫియా, ఆ బ్యాంకాక్ థాయిలాండ్, ఈ ముంబై వీధులు, ఇదే పట్టుకొని తిరుగుతున్నాడు. ఇలా కాకుండా ఒక కొత్త స్టోరీ అయితే కొత్త నేరేషన్తో ఒక గ్రేట్ మూవీస్తో మనకు ముందుకు వచ్చి మన అందరినీ ఎంటర్టైన్ చేయాలని అండ్ పూరి జగన్నాథ్ సక్సెస్ఫుల్ మన అందరికి ఇన్స్పిరేషన్గా అవ్వాలని కోరుకుంటూ, దట్ ఇస్ ద రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్ గైస్. అలాగే వీకెండ్ రివ్యూ మిగతా మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టాం, ప్లీజ్ అవన్నీ చూడండి, మా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.